హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం హ్యుండాయ్ యొక్క 4 మీటర్ హ్యాచ్ బ్యాక్ ఏదైతే హ్యుండాయ్ i20 ఉందో దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఎవరికైతే ఒక 10 lakhs బడ్జెట్ లేదా 10 lakhs ఆన్ రోడ్ ప్రైస్లో ఒక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలి అంటే ఈ i20 అయితే డెఫినెట్గా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏదైతే జిఎస్టీ టారిఫ్ అది ఉందో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 8,27,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ నియర్లీ మనకి 77,000 రూపీస్ అయితే ప్రైస్ డ్రాప్ అయితే అయింది. అండ్ ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి అరౌండ్ 10,40,000 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఈ i20 ఏదైతే ఉందో ఇది మనకి టోటల్ 7 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి ఎరా, మ్యాగ్నా ఎగ్జిక్యూటివ్, మ్యాగ్నా, ఆస్తా, స్పోర్ట్స్ ఆప్షన్, ఆస్తా అండ్ ఆస్తా ఆప్షన్ లాంటి వేరియంట్స్లో అయితే ఆఫర్ చేయబడుతుంది. అండ్ దాంతోపాటు మనకి నైట్ ఎడిషన్ కూడా ఉంది, అది మనకి స్పోర్ట్స్ అండ్ ఆస్తాలో అయితే ఆఫర్ చేయబడుతుంది. నా ఈ స్పోర్ట్స్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మనకి చూసుకుంటే ఒక వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కింద అయితే అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకి లెదర్ ఆర్మ్రెస్ట్ కానివ్వండి, సన్ రూఫ్, అదేవిధంగా మనకి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయబడుతున్నాయి. సో ఇవన్నీ మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం దీని యొక్క ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఎక్స్టీరియర్స్ అవి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దాని పక్కన చూసుకుంటే మనకి టర్న్ ఇండికేటర్స్ అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ఆస్తా నుంచి అయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కింద చూసుకోవచ్చు మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి ఈ పర్టికులర్ ఏరియా దగ్గర. అండ్ అగైన్ టాప్ మోడల్ ఆస్తా నుంచి అయితే మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తారు ఈ పర్టికులర్ ఏరియాలో. అండ్ పైన కనుక చూసుకుంటే మనకి ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అయితే వస్తుంది ఆస్తాలో. సైడ్ చూసుకుంటే మనకి ఎయిర్ కర్టెన్స్ ఉన్నాయి ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. అండ్ కింద చూసుకోవచ్చు లోవర్ బంపర్ ఏరియా అంతా మనకి కింద చూసుకుంటే సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ అయితే వస్తుంది. అండ్ గ్రిల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు జామెట్రిక్ గ్రిల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది విత్ గ్లాసీ బ్లాక్ ఫినిష్. పైన చూసుకుంటే మనకి హ్యుండాయ్ యొక్క మోనోగ్రామ్ లోగో. అండ్ మూవింగ్ ఆన్ టు ద సైడ్స్, ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఆప్షన్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఫ్లెక్స్ వీల్స్ అయితే వస్తాయి. బేసిక్లీ ఇవి చూడటానికి ఎలాయిస్లా ఉన్నాయి, మిమిక్ చేస్తున్నాయి. అండ్ దీని యొక్క టైర్ సెక్షన్ కనుక చూసుకుంటే మనకి 195/55 సెక్షన్ 16-inch టైర్స్ ఇవి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 170 mm అయితే ఉంటుంది, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ హ్యాచ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేసి ఓఆర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. విండో లైనింగ్ అంతా చూసుకోవచ్చు మనకి క్రోమ్ బెల్ట్ లైనింగ్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా చాలా షార్ప్గా అయితే ఉంది. అండ్ పైన చూసుకుంటే ఈ స్పోర్ట్స్ ఆప్షన్లో మనకి సన్ రూఫ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వెనకాల చూసుకోవచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటెనా. మూవింగ్ టు ద రియర్ సెక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు ఇటు చూసుకుంటే క్రోమ్ లైనింగ్ అంతా వస్తుంది టైల్ గేట్ మీద. పైన చూసుకుంటే మనకి విండ్షీల్డ్ మీద డీఫాగర్, ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ అగైన్ మనకి రియర్ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మిడ్ వేరియంట్లో. కింద చూసుకోవచ్చు రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి డిఫ్యూజర్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే ఇచ్చారు ఫర్ దట్ స్పోర్టీ లుక్. ఇక్కడ చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్స్ అండ్ దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బూట్ స్పేస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఇది పీడిఐలో ఉంది అండ్ బ్యాటరీ కూడా డౌన్ అయింది. సో బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మనకి 311 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మీ అందరి కోసం ఫుటేజ్ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే స్పోర్ట్స్ వేరియంట్ కూడా నేను ప్రీవియస్గా రివ్యూ చేశాను. అయితే ఇది వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షన్, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ ఏంటంటే సేమ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో యూ కెన్ చెక్ దట్ అవుట్. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే వెనకాల రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి బెంచ్ కింద అయితే ఫోల్డ్ అవుతుంది. సో దాట్స్ దేర్. అండ్ ఆల్రెడీ నా ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. నా ఓపెనింగ్ ద డోర్స్. డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి చైల్డ్ లాక్ ఉంటుంది, ఓఆర్వీఎం కంట్రోల్స్, దాంతోపాటు మనకి పవర్ విండో స్విచెస్ అవి ఉంటాయి. డోర్ ఓపెనర్స్ అవి చూస్తే కనుక మనకి గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తుంది, గ్లాసీ గ్రే కలర్ ఫినిష్. నా స్పోర్ట్స్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి బోస్ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్ వేరియంట్లో అయితే వస్తుంది. అదేవిధంగా సైడ్ డోబిన్స్ అవి చూసుకోవచ్చు, ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన స్పేస్ అయితే ఉంది. నా డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్రెస్ట్తో వస్తాయి. అండ్ అదేవిధంగా దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది బోత్ రిక్లైన్ అడ్జస్ట్మెంట్ అండ్ అదేవిధంగా హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. యూస్ చేసిన అపోజిట్ అయితే చూసుకోవచ్చు మనకి డ్యూల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే వస్తున్నాయి, జస్ట్ టు మ్యాచ్ ద థీమ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, డ్యూల్ టోన్ థీమ్, లైట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈఎస్సీ ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడేమో మనకి హెడ్ ల్యాంప్ లివింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్. కింద చూసుకోవచ్చు పెడల్స్ అది. ఇక్కడేమో మనకి బానెట్ రిలీజ్ చేయడానికి లాచ్. ఇక్కడ చూసుకుంటే పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్. స్టీరింగ్ వీల్ అదే చూసుకోవచ్చు మనకి డీ కట్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. బేసిక్లీ ఇవి 4 స్పోక్స్ ఇవి విత్ అ ఫ్లాట్ బాటమ్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్ అండ్ దాంతోపాటు టెలిస్కోపిక్లీ కూడా అడ్జస్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అండ్ స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్. అదేవిధంగా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా చూసుకున్నా మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ బటన్స్ అయితే వస్తాయి, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాన్ని టాగుల్ చేయడానికి స్విచెస్ అయితే ఉంటాయి. నా ప్రస్తుతం బ్యాటరీ డౌన్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి డిజిటల్ డిస్ప్లే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ఆ ఫుటేజ్ కూడా షేర్ చేస్తాను. స్పోర్ట్స్లో అండ్ స్పోర్ట్స్ ఆప్షన్లో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, అదేవిధంగా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ కూడా సేమ్ అయితే వస్తుంది.
నా మూవింగ్ టు ద సెంటర్ కాన్సోల్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. సైడ్ చూసుకోవచ్చు మనకి ఈజీ యాక్సెసిబుల్ బటన్స్ అయితే ఉన్నాయి. ట్రాక్ సిక్కింగ్ బటన్స్ కానివ్వండి, మీడియా బటన్స్ అవి ఉన్నాయి. దాని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి సెంట్రల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి విత్ హజార్డ్ ల్యాంప్ స్విచ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 12 volts పాస్ సాకెట్ అలాంగ్ విత్ USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ A టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. చూసుకోవచ్చు లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఫోన్ కానీ, వాలెట్ కానీ, కీస్ కానీ ఏమైనా ప్లేస్ చేయొచ్చు. దెన్ ఫాలోయింగ్ దాట్ యువ్ గాట్ దిస్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువల్ వేరియంట్ కాబట్టి 5-speed గేర్ బాక్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఆటోమేటిక్ వేరియంట్ కావాలి అనుకుంటే మనకి IVT ట్రాన్స్మిషన్ అయితే ఈ i20లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 2 different size కప్ హోల్డర్స్ ఉన్నాయి, పెద్దది అండ్ చిన్నది. పక్కన చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్, సెంటర్లో మనకి ఆర్మ్ రెస్ట్ విచ్ ఇస్ లెదర్ ర్యాప్డ్ అండ్ లోపల చూసుకుంటే చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి మాన్యువల్ డిమ్మింగ్ ఐర్వేమ్, ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్, ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. అండ్ సన్ వైజర్స్లో చూసుకోవచ్చు మనకి ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ ఓన్లీ మనకి టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ అగైన్ స్పోర్ట్స్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఈ సన్ రూఫ్ అని చెప్పుకోవచ్చు. వెల్ దట్స్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ క్యాబిన్. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ డోర్ ఓపెనింగ్ అది చూసుకోవచ్చు, బాగానే వైడ్గా ఓపెన్ అవుతున్నాయి. అండ్ ట్రిమ్ అది చూసుకుంటే మనకి ఏదైతే ఫ్రంట్ డాష్ బోర్డ్ లైట్ గ్రే కలర్ అండ్ దాంతోపాటు డార్క్ కలర్ అయితే యూస్ చేయడం జరుగుతుంది, ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. డోర్ ఓపెనర్స్ అవి చూసుకోవచ్చు గ్లాసీ గ్రే కలర్ ఫినిష్ అయితే వస్తున్నాయి. పవర్ విండో స్విచెస్ కింద చూసుకోవచ్చు 1 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. పక్కన మనకి బో స్పీకర్స్. క్యాబిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను అండ్ ఐ డ్రైవ్ ఇన్ అ వెరీ రిలాక్స్ మేనర్. ఎస్పెషలీ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది 4 meter హ్యాచ్ బ్యాక్ కాబట్టి మనకి ఆ స్పేస్ అనేది క్లియర్గా మనకి కనబడుతుంది. అండ్ అందుకే ఈ హ్యాచ్ బ్యాక్స్ అయితే కన్సిడర్ చేస్తారు. రైవల్స్తో కంపేర్ చేస్తే మనకి బెలినో కానివ్వండి, గ్లాన్జా అండ్ దాంతోపాటు కొత్త ఆల్ట్రోస్ కూడా చూసుకున్నా మనకి సేమ్ సార్ట్ ఆఫ్ మనకి సీటింగ్ అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కింద ఫుట్ రూమ్ ఏదైతే ఉందో కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో ఫ్రంట్కి ఇలా స్లైడ్ చేసి కూర్చోవచ్చు. అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రియర్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ అయితే ఉంది. పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్ అండ్ సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ అండ్ హెడ్ రెస్ట్ విషయానికి వస్తే మనకి ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఫ్రంట్ క్యాబిన్ లేఅవుట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ క్యాబిన్ అని చెప్పుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంజిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ i20 వచ్చేసి మనకి ఓన్లీ 1 petrol ఇంజిన్ ఆప్షన్తోనే ఆఫర్ చేయబడుతుంది. అండ్ ఇది ఏదైతే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉందో దీంట్లో మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే మనకి 4-cylinder 1.2 liter కపా పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 88 PS of power ఇన్ IVT అండ్ ఈ మాన్యువల్ కాబట్టి దీంట్లో మనకి 83 PS of power అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 114.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మైలేజ్ ఫిగర్స్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్గా 6 airbags, ABS విత్ EVD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మనకి 8,27,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే పడుతుంది పోస్ట్ 22nd September. ఒకవేళ మీరు బిఫోర్ 22nd September కనుక మీరు పర్చేస్ చేస్తే కనుక మనకి అరౌండ్ 55,000 అడిషనల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి CBM కాంపౌండ్ రామటాకీస్ రోడ్ మీద ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.